సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మొదలవాడలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మెయిన్ రీజన్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ విలువ ఒక ఆర్టిస్ట్కే తెలుస్తుంది. కళాకారుడు అని ఎందుకంటారంటే అది అందరూ చేయలేని పని. సో అటువంటి ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని పెంచుతూ ఒక ఇంటిని నడిపిస్తూ అలానే తనకు వచ్చినటువంటి ఆర్ట్ని మర్చిపోకుండా ఒక ఫ్యామిలీని ముందుకు నడిపిస్తున్నా సరే ఆ యొక్క ఆర్ట్ని మర్చిపోకుండా డైలీ ప్రాక్టీస్తో తను చాలా వరకు డ్రాయింగ్స్ వేసింది. ఆ డ్రాయింగ్స్లో ఒక వెంకటేశ్వర స్వామిని చెప్పొచ్చు, శివుడని చెప్పొచ్చు. తనకి విజువాలిటీలో ఏది దొరికితే అది గూగుల్లో సెర్చ్ చేసి మరి అటువంటి డ్రాయింగ్స్ కూడా తను వేయడం జరిగింది. సో తను ఎవరో కాదు, వానరాశి అపర్ణ గారు. ఒకసారి ఆవిడ ఇంటికి వచ్చాము, ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. అలాగే ఆవిడ ఎటువంటి డ్రాయింగ్స్ వేశారనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈరోజు. నాతో పాటు మీరు రండి. వచ్చేసామండి. అంటే కళకి ఎప్పుడు వెలకట్టలేము. అంటే కళాకారుడికి ఒక వెల అంటూ మనం చెప్పలేము. ఎందుకంటే కళ అనేది వాళ్ళ యొక్క సొంత దీని మీద బేస్ అయి ఉంటుంది. సో అటువంటి కళాకారులని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి పెయింటింగ్స్ నేనైతే మ్యాక్సిమం అంటే ఎక్కడో టీవీలో తప్ప నేనైతే డైరెక్ట్గా చూడలేదు. మీకు చూపిస్తాను విజువల్స్. అండ్ వెల్కమ్ టు అపర్ణ గారు. నమస్తే అండి. అసలు ఈ డ్రాయింగ్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 days టైం. అంటే ఇదంతా పెన్సిల్ స్కెచ్ అనా? ఓన్లీ బ్లాక్ పెన్సిల్ స్కెచ్. ఈ డ్రాయింగ్ కి పెన్సిల్ స్కెచ్ ఇది యాక్చువల్గా మేము బ్రహ్మానందం గారు గీసినప్పుడు చూసాము. సో మళ్ళీ దీని తర్వాత యూట్యూబ్లో అంటే మీ దీంట్లో మళ్ళీ ఇదే చూడడం. సో ఇంత బాగా డ్రాయింగ్ రావడం అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేనా జెరాక్స్ అనుకున్నాను. అంత క్లారిటీగా ఉంది, పిన్ టు పిన్ ప్రతిదీ తెలుస్తుంది. అసలు ఇది గీయడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 days టైం పట్టింది. ఓకే. ఈ 3 days టైంలో అంటే ఏ టైప్ ఆఫ్ పెన్సిల్స్ వాడారు దీనికి? మేము దానికి 2B పెన్సిల్, 6B పెన్సిల్, 10B పెన్సిల్ వాడాము. ఓకే. అలాగే షేడింగ్ కి కొంచెం డార్క్ పెన్సిల్స్ ఒకటి ఉంటుంది. చార్కోల్ పెన్సిల్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు పుట్టింది? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, డ్రాయింగ్ అంటే ఇష్టం. కానీ అలాగా కొంచెం నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. అది నేర్చుకునేటప్పుడు అంటే మాకు డిప్లొమా కోర్స్ చేశాను నేను. చేసేటప్పుడు బేసిక్స్ నేర్పుతారు, ఇవన్నీ కూడా ఏవి కూడా షెడ్యూల్ లో ఉండవు. ఇదంతా కూడా నా ఇంట్రెస్ట్ తో నేను చేసింది. ఓకే. అసలు అంటే ఈ యాజ్ ఎ హౌస్ వైఫ్ గా పిల్లల్ని పెంచుతూ అదంతా ఒక లైఫ్ పార్ట్ అండ్ అదొక లైఫ్ స్టైల్. అందులో కూడా దీనికి టైం కేటాయించి ఆర్ట్ని మిస్ అవ్వకుండా మర్చిపోకుండా మీరు ఇటువంటి చాలా మంచి డ్రాయింగ్స్ గీస్తున్నారంటే అది నిజంగా గర్వకారణం అని చెప్పొచ్చు మీకు అండ్ మీ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆంజనేయ స్వామిది. ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు గీయడానికి? 1 day లో గీస్తారు. ఓకే. 3.5 hours. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ ఉన్నాయి? అంటే ఎలా వేస్తారు? అంటే మనకి నార్మల్ పెన్సిల్ ఆర్ట్ ఒకటి ఉంటుంది. ఓకే. సాఫ్ట్ పేస్టల్ ఆర్ట్ ఒకటి ఉంటుంది. ఓకే. మళ్ళీ కలర్ పెన్సిల్స్ ఆర్ట్ ఒకటి ఉంటుంది. మళ్ళీ వాటర్ కలర్స్ పెయింట్ ఆర్ట్ ఒకటి ఉంటుంది. గౌజీ పెయింట్స్ ఉంటుంది, శాండ్ పెయింట్స్ ఉంటుంది, పెబల్స్ పెయింటింగ్ ఉంటుంది. ఇది పెబల్స్ పెయింటింగ్స్. పెబల్ పెయింటింగ్ టెక్స్చర్ ఇప్పుడు శాండ్ ఆర్ట్ అని కొత్తగా వచ్చింది. అది కూడా ఇది శాండ్ ఆర్ట్. టెక్స్చర్ చూడండి, తెలుస్తుంది, శాండ్ లాగా అనిపిస్తుంది. సో అంటే దీని మీద కావాల్సిన పెయింట్ రాస్తూ ఉంటారు అంతేనా? కలర్ మిక్స్ చేసుకొని ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 hour. ఓకే. సో ఆన్లైన్లో ఎవరికైనా కావాలంటే మీరు గీసుకోవడం లేదంటే ఏదైనా అటువంటిది ఏదైనా చేశారు ఎప్పుడైనా? ఏమీ లేదు. ఓకే.
అవునా? ఓకే. సో కళ ఎక్కడున్నా, టాలెంట్ ఎక్కడున్నా సరే అక్కడికి సుమన్ టీవీ గ్యారంటీ వెళ్తుంది. సో అందులో భాగంగానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. సో నిజంగా ఒక ఫ్యామిలీని మీరు రన్ చేస్తూ ఇలాంటి డ్రాయింగ్స్ గీయడం అనేది మటుకు చాలా 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 గ్రేట్ థింగ్ అనమాట. అందరూ చేయరు, బట్ చూస్తున్నాం డిఫరెంట్. అసలు మీకు ఇందులో ఫస్ట్ డ్రాయింగ్ మీరు వేసింది ఏంటి, అండ్ మీకు ఇష్టమైన డ్రాయింగ్ ఏంటి వీటిల్లో? నాకు ఇష్టమైన డ్రాయింగ్ అంటే మోస్ట్ మండల ఆర్ట్. ఒకసారి చూపించండి మా వాళ్ళకి. ఇది ఫస్ట్ నేను గీసాను, జస్ట్ ట్రై చేశాను, అది సక్సెస్ అయింది. వావ్, అసలు నిజంగా అది ఒక పెయింట్ లాగా ప్రింటెడ్ మనం కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. చాలా బాగుంది. అంటే దీన్ని అసలు ఏ దీంతో యూస్ చేశారు? ఓన్లీ బ్లాక్ స్కెచ్ అండ్ పెన్సిల్. ఓకే. ఇది ఎన్ని రోజులు టైం పట్టింది ఫస్ట్ టైం మీకు గీసినప్పుడు? ఇది చూసారు కదండి, ఎంత బాగుంది అసలు. ఆర్ట్ అంటే ఒక ప్రింట్అవుట్ తీసినట్టే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్కడ ఇది కానీ ఎక్కడా లేదు. చాలా ప్రతిదీ ఈక్వల్ సైజెస్లో చాలా బాగుంది. సో ఇది గీయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? 1.5 hourలో గీసారు అది. సో మీకు అసలు ఈ వెంకటేశ్వర స్వామిది నాకన్నా మీరు పట్టుకుంటే బెటర్. చాలా బాగుంది ఇది, నిజంగా గ్రేట్ అండి. ఇలాగా అంటే ఇలాంటి టాలెంట్ కూడా అంటే రాను కనుమరుగైపోతుంది. అలాంటిది మీరు హౌస్ వైఫ్ అయ్యి కూడా మీరు చేస్తారంటే చాలా గ్రేట్. ఇంకా అంటే ఇందులో మీ ఎయిమ్ ఏంటి అసలు? నా ఎయిమ్ అంటే ఏంటంటే డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటే ఒక నలుగురికి నేర్పించాలి అనేది ఒక కాన్సెప్ట్ తో నేను ఉన్నాను. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకుందాం వస్తే నేర్పిస్తారా? నేర్పిస్తాను, డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదా, అపర్ణ గారికి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎప్పుడైనా సరే డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఎవరైనా సరే ఈ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో కాదు, ఎవరికైనా డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ కాల్ చేయండి అండ్ సజెషన్స్ తీసుకోండి. ఈజీ డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలో ఆవిడని అడిగి తెలుసుకోండి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్లో మీరు ఇంకా చేసినవి ఏమైనా ఉన్నాయా? ఒకసారి సాఫ్ట్ పేస్టల్స్ తో చేశాను. ఓకే, అంటే బ్లరీగా ఉంది ఇది. బ్లరీ అంటే మన ఫర్దర్ స్టేట్స్ లోకి ఇక్కడ మనకి మంచు పడితే ఎలా ఉంటుందో. అవును, ఓకే, ఫాగ్ టైప్ లో ఉంది. మనకి బీచ్ సన్సెట్ అయ్యేటప్పుడు ఓకే గడ్డితో ఓపెన్ చేస్తాం. అవును. ఓకే, ఇవి డ్రాయింగ్స్ మీరు చూసి మీరు వేస్తారా, లేదంటే థింక్ చేసుకొని వేస్తాను? థింక్ చేసుకొని చూపించండి. అలానే డ్రాయింగ్ ప్రింట్ అంటే మీరు ఎక్కడైనా గూగుల్లో ఫోటో తీసుకుని 50% చూస్తాను, మిగతా 50% నా విజన్ దీన్ని బట్టి చేస్తారు. ఓకే, యా, ఇది పెయింట్ కూడా అనుకుంటుందా? ఇది సాఫ్ట్ పేస్ట్, ఇది అంటుకుంటాను. ఓకే, జస్ట్ పౌడర్ టైప్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ కోసం చెప్పండి. మేము ఉండేది 5 ఉంటున్నాము ఇంట్లో. ఓకే, మా అత్తగారు, నేను, మా హస్బెండ్, పిల్లలిద్దరు. ఓకే, సో అంటే పిల్లల్ని చదివిస్తూ పిల్లలతోటి అసలు పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఆ ఉన్న టైంలోని మీరు ఇదంతా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నేను ఏదైనా ఈరోజు వెయ్యాలి, ఏదైనా డ్రాయింగ్ ఏదైనా కాన్సెప్ట్ వెయ్యాలి అంటే ఆ రోజు టైం ఎంత తీసుకున్నా పర్వాలేదు, మాక్సిమం కంప్లీట్ చేసేస్తాం. అది నైట్ 10 అయినా సరే అది కంప్లీట్ చేసి. పెళ్లికి ముందు నుంచి మీరు డ్రాయింగ్స్ వేయడం అలవాటేనా? లేదండి, ఆఫ్టర్ మ్యారేజ్. అంటే మీకు మెయిన్ బ్యాక్ బోన్ గా ఎవరు నుంచి డ్రాయింగ్? ఇవన్నీ తక్కువ అయితే కాస్ట్ కాదు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ అమౌంట్ తో కూడుకుంది. సో దీనికి ఎవరు మీకు సపోర్ట్ గా ఉంటారు? హస్బెండ్ అండి. ఓకే, పేరు? ఓకే, సో వెంకట్ గారు నిజంగా గ్రేట్ థింగ్ అండి. ఇలాంటి కళను ఇంకా మీరు ప్రోత్సహించి మీరు ఇంకా ప్రోత్సహిస్తే ఈవిడ ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది చాలా వరకు. అండ్ ఇలానే మీరు మంచి డ్రాయింగ్స్ వేసి నిజంగా ప్రభుత్వం దృష్టికి అలానే పబ్లిక్ దృష్టికి వెళ్ళి ఇంకా మంచి దీంట్లో మీరు అనుకున్నట్టు మీ ఎయిమ్ ఏదైతే ఉందో 10 మందికి మీరు డ్రాయింగ్ వేయడం నేర్పించాలని మీ ఎయిమ్ కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతుందని మనస్ఫూర్తిగా నా తరపున అండ్ మా సుమన్ టీవీ తరపున, మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.